ప్రపంచంలో ఒక్కోడి ఫేస్ ఫిట్టింగ్ ఒక్కోలా ఇలా భయానకంగా ఉంటుంది. కొందరు నవ్వారు అంటే ప్రపంచం వణికిపోవాల్సిందే. వీళ్ళ బతుకులే ఇంత. ఆ మాటకొస్తే ఇలాంటి దారుణం ఒకప్పటి కని విని ఎరగని ఒక దారుణ సంప్రదాయం. ఈ తరహా జనాలు పొరపాటున నవ్వితే హడలిపోతారు చూసిన వాళ్ళు. ప్రపంచంలో రకరకాల అనేక నమ్మకాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కోసారి కొన్ని ప్రాంతాల నమ్మకాలు తెలుసుకుంటే ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆధునిక విజ్ఞానం, సాంకేతిక పరంగా ప్రజలు ఎంత ముందుకు దూసుకెళ్తున్నా పురాతన సాంప్రదాయ ఆచారాలను పాటించేవారు ఉన్నారు. ఇప్పటికీ కొన్ని వందల ఏళ్ల నుంచి పాటిస్తున్న ఇలాంటి ఓ నమ్మకం చూస్తే మాత్రం భయం వేస్తుంది. ఆ దేశంలోని ప్రజలు ప్రత్యేకమైన రోజుల్లో దంతాలకు నల్ల రంగు వేసుకుంటారు. ఈ వింతైన ఆచారం జపాన్ లో ఉంది. వివరాల్లోకి వెళ్తే జపాన్ దేశంలో హియాన్ కాలంలో ఈ ప్రత్యేకమైన ఆచారం అమలులో ఉంది. అతి పురాతనమైన ఈ ఆచారాన్ని అప్పట్లో ఓహాగురో అని పిలిచేవారు. ఈ ఓహాగురో ఆచారాన్ని జపాన్ తో పాటు చైనా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాల్లో కూడా పాటించేవారు. ముఖ్యంగా 794వ సంవత్సరం నుండి 1185వ సంవత్సరం వరకు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఓహాగురో సంప్రదాయాన్ని పాటించిన ఆనాటి యువతి యువకులు తమ పళ్ళు నల్లబడిలా చేసుకునేవారు. తద్వారా వారు యవ్వనంగా ఉంటామని ఓ దారుణ నమ్మకం. ముఖ్యంగా వివాహం లేదా అంత్యక్రియల వంటి సందర్భాలలో కూడా ప్రజలు తమ దంతాలను నల్లగా మార్చుకుంటారు. ఇక్కడున్న కొన్ని తెగలలో నేటికి జపాన్ లోని గీషా జిల్లా మహిళలు ప్రత్యేక సందర్భాలలో తమ దంతాలను నల్లగా చేసుకుంటారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ విధానం, ఈ నమ్మకం ఆరోగ్యపరంగా చాలా ఉపయోగకరంగా ఉండేది. ఇలా నల్ల రంగు వేసుకోవడం వలన దంతాల మీద సూక్ష్మ క్రిములు లేకుండా చేస్తుంది అని, చిగుళ్లను రక్షిస్తుంది అని, నోటికి ఎటువంటి హాని కలిగించదు అని, ముఖ్యంగా పెళ్లి వయసు వచ్చిన అమ్మాయిలు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ తెల్ల దంతాలను నల్లగా మార్చుకుంటే మంచి భర్త వస్తాడని విపరీత నమ్మకం. దానితో ఇక్కడున్న కొన్ని తెగల అమ్మాయిలు ఇలా నల్లగా తమ దంతకాంతి ప్రదర్శించి పెళ్లిళ్లకు రెడీ అవుతారు. ఇలా నల్లగా నోరారా నవ్వే జనాలు ఎందరో ఉన్నారిక్కడ.